ఇవి నెమలికల్ని ఎక్కడి నుంచి సేకరిస్తారు? వాస్తవంగా అయితే నెమలిని చంపడం అనేది 1971 చట్టం ప్రకారము నిషేధము, ఆర్టికల్ 51A ప్రకారం. సో వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏ విధంగా ఉంది, సేల్స్ ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు శ్రీనివాసులు, నక్క శ్రీనివాసులు. మేము నెమ్మదికలు కలకత్తా నుంచి వస్తాయి సార్. కలకత్తాకి ఆన్లైన్లో డబ్బులు పంపిస్తే కలకత్తా లడ్డు భాయ్, ఆయన పేరు లడ్డు భాయ్ అని. దీని కాగితాలు సెంట్రల్ గవర్నమెంట్ కాగితాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ కాగితాలు కూడా ఇచ్చి పంపుతారు మనకి. దానికి మన జత వచ్చి 30 రూపాయలు అమ్ముతాం, ఒక జత వచ్చి. ఆడ నుంచి 20 రూపాయలు పడుతుంది మనకి జతకి మనకి 10 రూపాయలు వస్తాయి సార్. ఆ జీవితానికి అమ్ముకొని తింటాం మేము. కలకత్తా భాయ్, లడ్డు భాయ్ అంటే ఈ లబ్బర్లు తాడుబాల్ లబ్బర్లు, ఈ నెమలికలు అక్కడి నుంచి వస్తాయి. ఇవి వాళ్ళకి ఎట్టొస్తాయి? నెమళ్ళని చంపుతారా లేకపోతే పెంచి సాగుతాము? కోళ్ళు ఎట్ట సాగుతారో అట్టే సాగుతారు, దీన్ని కూడా పెంచుతారు, ఫారంలు పెట్టి పెంచుతారు. అది ఈకలు రాలిపోతాయి వాళ్ళకి, ఒకటి కాదు ఎన్నో ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు చాకినప్పుడు ఆ ఈకలు రాలిపోతాయి. రాలిపోయినప్పుడు అవి తీసుకొచ్చి కట్టి మాకు కాగితాలు ఇస్తారు. మాకు ఊరికే అమ్మితే దానికి కూడా పట్టుకుంటారు. మనం ఎక్కడి నుంచి అడిగి పోయి పీక్కు వచ్చి వీళ్ళు అమ్ముతున్నారని మాకు కూడా పట్టుకుంటారు. మాకు కూడా కాగితాలు ఉన్నాయి. ఎక్కడ వచ్చినా కూడా మేము తిరణాలు తిరిగినా కూడా పోలీసులు పట్టుకుంటారు. ఒకసారి ఎక్కడి నుంచి దొరికినాయి జోబిలో ఉంటుంది మాకు. జోబి ఇప్పుడు లేదు సార్, ఇంటికాడలో ఉండేది. అదే దానికి పనికి పోయినప్పుడు, అమ్మడానికి పోయినప్పుడు పెట్టుకొని పోతాం. ఎవరైనా ఆపినప్పుడు చూపిస్తాం. పొలం వాళ్ళది ఫోన్ చేస్తారు, వాళ్ళకి మనకు కాదు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేస్తారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, సరిపోయింది వదిలేదు. వాళ్ళ కాగితాలు వాళ్ళ నుంచి వాట్సాప్ వాళ్ళకి పంపించుకుంటాం. మనకు ఏమంటే సార్, దొంగతనంగా పోయి అడవిలో పోయి పీక్కు వచ్చేది కాదు. మనం కొనుక్కొచ్చి రూపాయి కోసం మనం అమ్ముకుంటాం. తిరిగి ఎండలో కష్టపడి దానికి తిరిగితే అమ్మితేనే ఒక రూపాయి వస్తాయి సార్. ఒకటే అని కాదు, చాలా మంది కూడా ఉండే అట్నే.